ప్రభు స్తోత్రములు. ప్రభువున రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాలం ప్రభు సన్నిధిలో కూడి వచ్చిన దేవుని ప్రియులకు వందనాలు తెలియచేస్తున్నాను. దేవుని సేవకులకు వందనాలు, అలాగే కూడికి నడిపిస్తున్న ప్రియులు సత్యనారాయణను కూడా వందనాలు తెలియచేస్తున్నాను. ఈ ఉదయకాలం మనం చదివిన వాక్యంలోంచి దినవృత్తాంతములు 2వ గ్రంథం 17వ అధ్యాయంలో ఆసా కుమారుడైన యెహోషాపాతు యోధా రాజుగా పరిపాలన ప్రారంభించినట్లుగా మనం చదువుకున్నాం. ఇక్కడ ఇశ్రాయేలు రాజు తన మీదకి రాకుండా ఉండటానికి ఈయన సిరియా రాజుకు మరి తన తండ్రి కానుకలు ఇచ్చినట్లుగా కాకుండా, సంధి చేసుకున్నట్లుగా కాకుండా ఈయన తన రాజ్యాన్ని బలపరుచుకున్నాడు. ఈ అధ్యాయంలో ఆయన రాజ్యం బలపరచబడిందని, 5వ వచనంలో ఆయన రాజ్యం స్థిరపరచబడిందని మనం చూస్తున్నాం. మనము యెహోషాపాతు రాజ్యంలో లేదా యెహోషాపాతు పరిపాలనలో ముఖ్యంగా ఆయన ఆరాధనను మనం గమనిస్తూ ఉన్నాం. ఆయన ఆరాధనలో 3వ వచనంలో మనం చూస్తున్నాం, తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినములలో నడిచిన మార్గమందు నడుచుచు బయలుదేవతను ఆశ్రయింపక తన తండ్రి దేవుని ఆశ్రయించుచు ఇశ్రాయేలు వారి చర్యలను వెంబడింపక ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచెను. కాబట్టి యెహోవా అతని చేత రాజ్యమును స్థిరపరిచెను అనే మాట చూస్తున్నాం. కాబట్టి రాజ్యము స్థిరపడడానికి గల ముఖ్య కారణం ఏంటి, లేదా యెహోషాపాతు రాజ్యం బలపడడానికి గల ముఖ్య కారణం? యోధావారు అందరూ పన్నులిస్తున్నారు, అలాగే ఫిలిస్తీన్లు పన్నులిస్తున్నారు. అరబీలు మనం చదివినట్లుగా అతనికి 7,700 గొర్రె పొట్టేళ్ళు, 7,700 మేకపోతులు తెచ్చుచూ ఉండిరి అనే మాట చూస్తున్నాం. మనము చూస్తున్నప్పుడు ఈయన ఏలుతున్నాడు, మరి సమస్తం కూడా ఈయనకి పాదపీఠంగా ప్రభు చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మనం మరలా జ్ఞాపకం చేసుకుందాం, ఆరాధన అనేది యథార్థంగా ఉన్నప్పుడు, మనము జీవము గల దేవుణ్ణి సేవిస్తున్నప్పుడు, మనము నిన్న చదువుకున్నట్లుగా దేనికి బెదరకుండా, భయపడకుండా, బానిసలు కాకుండా మనం ఉన్నప్పుడు మన జీవితాల్లో కూడా ప్రభు ఇటువంటి కార్యాలు జరిగిస్తాడు. చదువుకున్నాం దేవుని వాక్యంలో హెబ్రీ పత్రిక 2:14లో వ్రాయబడిన మాట చూద్దాం. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు అన్నాడు. సో భయముతో, మరణ భయంతో చేసే ఆరాధన, ఈ మరణ భయంతో చేసే ఆరాధన అనేది యెహోషాపాతులో లేదు అని మనం చూస్తున్నాం. పేతురు రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయం 6వ వచనంలో మనం చదివినట్లుగా నిన్నటి దినాన్న ఈయనలో యోగ్యమైన ప్రవర్తన మనం చూడవచ్చు. ఏ భయమునకు బెదరక మరి యోగ్యమైన ప్రవర్తన ఈయనలో ఉన్నట్లుగా చూస్తున్నాం. సో యథార్థమైన ఆరాధన కలిగిన వారు యోగ్యమైన ప్రవర్తన కలిగి ఉంటారు. యథార్థమైన ఆరాధన గలవారు యోగ్యమైన ప్రవర్తన కలిగి ఉంటారు. యుద్ధ సన్నద్ధులై నిలబడతారు, కొలస్సీ 2:5లో చెప్పినట్లుగా. మనము గతంలో
యోధా వారి యొక్క సైన్యపు లెక్కను చదివాం. ఒకప్పుడు వారి లెక్క 4 లక్షలు, తర్వాత వారి లెక్క 5 లక్షలు అని మనం చదువుకున్నాం. కానీ ఈరోజు మనం చదివిన వర్తమానంలో ఆయన ప్రాకార పురముల్లో పరాక్రమశాలను ఉంచాడు. వారు కాకుండా 12వ వచనం నుండి మనం చూస్తున్నప్పుడు మరి ఆయన దగ్గర ఎంతమంది ఉన్నారంటే చూడండి, 14వ వచనం చూడండి. యోధా దేశపు పట్టణములో అతనికి బహుధనము సమకూర్చబడిన అతని క్రింది పరాక్రమశాలు యెరూషలేములో కూడి ఉండిరి. వీరి పితరుల వంశముల చొప్పున వీరి సంఖ్య ఎంతనగా యోధాలో సహస్రాధిపతులైన వారికి ప్రధానుడగు అద్నా యొద్ద 3 లక్షల పరాక్రమశాలులు, రెండవ వాడగు యెహోహానాను అను అధిపతి యొద్ద 2,80,000 మంది, మూడవ వాడు జిక్రీ కుమారుడై యెహోవాకు తను తాను మనపూర్వకంగా సమర్పించుకున్న అమస్య అతని యొద్ద 2 లక్షల పరాక్రమశాలులు. బెన్యామినీలో ఎలియాదా అను పరాక్రమశాలి ఒకడు ఉండెను. వీని యొద్ద వింటిని కేడెమును పట్టుకుని వారు 2 లక్షల మంది. రెండవ వాడు యెహోజాబాదు, వీని యొద్ద 1,80,000 మంది యుద్ధ సన్నద్ధులు ఉండేవి. చూడండి, మనం చదివితే 3 లక్షలు, తర్వాత 2,80,000 అంటే 5,80,000, మళ్ళీ దానికి కలిపితే ఇంకో 2 లక్షలు, 7,80,000, ఇంకా మనం కలిపితే 9,80,000, ఇక్కడ ఇంకోటి కలిపితే మళ్ళీ 10,80,000, ఇంకొక 80,000 అన్నమాట. అంటే 11 లక్షల పైచిలుకు. అంటే ఎంత విస్తారమైన యుద్ధ సన్నద్ధులు ఉన్నారు. మనం గతంలో చదివిన అబియా ఏలుబడి చేస్తున్న కాలంలో వీళ్ళు సంఖ్య 5 లక్షలు, 4 లక్షలు పరాక్రమశాలు. కాబట్టి మనం గమనిస్తున్నప్పుడు యథార్థమైన ఆరాధన మనం జరిగిస్తున్నట్లయితే మనం యోగ్య ప్రవర్తన కలిగి ఉంటాం. యోగ్య ప్రవర్తన అంటే మనం యుద్ధ సన్నద్ధులై ఉండగలుగుతాం. మనకు కూడా ప్రభు అనేక మంది యుద్ధ సన్నద్ధులను ఇస్తాడు అనే మాట ఈ అధ్యాయంలో మనం గమనించగలుగుతున్నాం. మరి మనం న్యాయాధిపతుల గ్రంథంలో గిద్యోను మనం చూస్తున్నప్పుడు గిద్యోనును వెంబడించిన 300 మందిని మనం చూస్తాం. అబ్రహాము దినాల్లో అలవర్చబడిన 318 మందిని మనం చూస్తాం. అలాగే ఈ దినాలలో యుద్ధ సన్నద్ధులై నిలబడే వారి సంఖ్య, మరి మనతో పాటు నిలబడగలిగిన వారి సంఖ్య, మనం నిలబడాలి, మనతో పాటు నిలబడగలిగిన వారి సంఖ్య మరి పెరగాలి అనేది దేవుని ఆత్మ ద్వారా మనము బోధించబడుతూ ఉన్నాం. ఈ అధ్యాయంలో మరొక విశేషమైన సంగతి ఏంటంటే యెహోషాపాతు యోధా పట్టణములన్నిటిలో కూడా ధర్మశాస్త్ర గ్రంథమును ప్రకటించాడు. ఇంతకుముందున్న రాజుల్లో మనకు కనపడని ఒక ప్రత్యేకత ఏంది అంటే 7వ వచనం నుండి మనం చూస్తున్నాము. జనులకు ధర్మశాస్త్రమును బోధించుటకై అతడు పెద్దలను పంపించాడు. చూడండి, 7వ వచనంలో మనం అదే చూస్తున్నాం. చేతనున్న నీ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధించాలి అని దైవ గ్రంథంలో ఎజ్రాకు మరి అన్యరాజు చెప్పాడు. యెహోషువకు దేవుడు ఏం చెప్పాడు? యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు దివారాత్రము దానిని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించాలి. దేవుని వాక్యాన్ని ప్రకటించాలి, దాని కొరకై దానిని ధ్యానించాలి అనే ఆసక్తి ఉండాలి. యెహోషువకు దేవుడు ఏం చెప్పాడంటే నీవు బోధింపక తప్పిపోకూడదు, అందుకొరకే నువ్వు ధ్యానం చేయాలని చెప్పాడు. బోధించాలంటే ధ్యానించాలి. ధ్యానిస్తే ధర్మశాస్త్ర గ్రంథములో నుంచి మనం తప్పిపోము అనే మాట చూస్తాం.
అతడు చేయనిదంతయు సఫలమగునని మొదటి కీర్తనలో చెప్పాడు. చాలా మంచి ఆలోచన. దేవుని ప్రజలకు దేవుని వాక్యం బోధించాలి. మనలో పిరిగితనం ఉండకపోవచ్చు, కానీ ప్రజల్లో పిరిగితనం ఉంటుంది. పిరిగితనం పోవాలి అంటే ప్రజలు యథార్థ హృదయులై ఆరాధించాలి, యోగ్య ప్రవర్తనలై ప్రవర్తించాలంటే వారికి దేవుని జ్ఞానం కలగాల. కొలస్సీ 1:12 చెప్పినట్లుగా వారు దేవుని జ్ఞానం అందు అభివృద్ధి చెందితే మరి వారికి ఎంతమాత్రం కూడా ఈ పిరిగితనం అనేది ఉండదు. యథార్థ హృదయాలుగా ఆరాధన చేస్తారు, మరి యోగ్య ప్రవర్తనలై వారు ప్రవర్తిస్తారు. కాబట్టి ప్రజలకు దేవుని జ్ఞానం కలగాలి అని మనం ప్రయత్నం చేయాలి. తిమోతికి రాసిన 2వ పత్రికలో 3వ అధ్యాయంలో 16-17 వచనాల్లో చెప్పినట్లుగా, 14-15 వచనాల్లో చెప్పినట్లుగా దైవ జ్ఞానం అనేది పరిశుద్ధ లేఖనాల్లో ఉంది. చూడండి, చాలామంది లేఖనాలు చూడకుండా చెప్పగలుగుతున్నారు, వాక్యాన్ని సమృద్ధిగా వాళ్ళు హృదయంలో ఉంచుకున్నారు. మనకందరికీ తెలుసు, లేఖనాలలో విశ్వాసం ద్వారా రక్షణార్థమైన జ్ఞానం ఉందని. మరి సమృద్ధిగా దేవుని వాక్యం మనలో నివసించాలి. సమృద్ధిగా దేవుని వాక్యాన్ని మన హృదయంలో నివసింపనీయాలి. కొలసీలకు రాసిన పత్రికలో నుంచి ఒక మాట చదివితే 3వ అధ్యాయం 16వ వచనంలో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి అన్నాడు. కొలసీ పత్రిక 3వ అధ్యాయం వచనం 16లో. విచిత్రం ఏంటంటే ఎక్కువ రెఫరెన్సులు చెప్పకపోవటం, రెండోది ఏంటంటే వాక్యాలు చూడకుండా స్పష్టంగా చెప్పకపోవటం అనేది మనకు ఉండకూడదు. కారణం దేవుని ఆత్మ రాయించాడు ఇక్కడ ఏమని, క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడే అన్నాడు. లేఖనాలు దేవుని ధర్మశాస్త్ర గ్రంథం. మరి ఎవరైతే ఎక్కువగా ధ్యానం చేస్తారో వారిలో దేవుని వాక్యం నివాసం చేస్తారు. సో మనం మెడిటేట్ చేయాలి. చాలా మంచి ఆలోచన దేవుడు ఈయనకి ఇచ్చాడు. యెహోషాపాతు పెద్దలను పంపించి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. ప్రజల్లో భయాలు వెళ్ళగొట్టాలంటే, ఆచారాలు వెళ్ళగొట్టాలంటే, ఈ విగ్రహ సంబంధమైన అపవిత్రత వెళ్ళగొట్టాలంటే ప్రజలకు విశ్వాసం ద్వారా రక్షణార్థమైన జ్ఞానం కలగాలి. వారు దేవుని విషయమైన జ్ఞానం అందు అభివృద్ధి చెందాలి. ఎఫెఫ్రా ప్రార్థించినట్లుగా ప్రతి ఒక్కరు కూడా దేవుని చిత్త విషయంలో సంపూర్ణాత్మ నిశ్చయత కలిగిన వారే ఉండాలి అని మనం చూస్తున్నాం. కొలసీ పత్రిక 4:12లో చెప్పినట్లుగా. సో ప్రతి మనుషునికి కూడా దేవుని చిత్త విషయంలో సంపూర్ణాత్మ నిశ్చయత ఉండాలి. అసలు దేవుని చిత్తం ఏంటి? సో విశ్వాసము ద్వారా కుమారులుగా స్వీకరించడమే కదా, ఎఫెసీ 1:4. అసలు దేవుని సంకల్పం ఏంటి? కొరింథీ 1:21. విశ్వాసము ద్వారా రక్షించడమే కదా దేవుని సంకల్పం. ఈ జ్ఞానం ప్రతి ఒక్కరికి కలగాలి. జస్టిఫికేషన్ బై ఫెయిత్ అనే నాలెడ్జ్, విశ్వాసం ద్వారా రక్షణ అనే జ్ఞానం, ఆ సత్యం ప్రతి ఒక్కరికి అర్థం కావాలి. క్రైస్తవ సంఘాల్లో మనం చూస్తున్నాం, విశ్వాసం ద్వారా రక్షణ అనే జ్ఞానం అందరికీ లేదు. అందుచేతనే విశ్వాసుల్లో ఆచారాలు ఉన్నాయి. గలతీ 4:10. అవి ఉన్నంతకాలం రాజ్యం స్థిరపడినట్టు కాదు, రాజ్యం బలపడినట్టు కాదు. ఇశ్రాయేలు రాజు మన మీదకి రాకూడదు అని అంటే మన దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి సంధి చేసుకోవాలనే ఆలోచన చాలా తొందరగా వస్తుంది. ధనమును వినియోగించి సంఘాలు నడిపించే లవోదీక సంఘాలు ఉన్నాయి. కానీ రాజ్యమును స్థిరపరుచుకొనుట, రాజ్యమును బలపరుచుకొనుట అనే ఆలోచన చాలా మంచిది. మనం స్ట్రాంగ్గా ఉంటే
బయటోళ్ళే మనకు పన్ను కడతారు తప్ప మనం డబ్బులు ఇచ్చి సిరియా రాజును సంధి చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈరోజు చాలా క్రైస్తవ సంఘాలు మరి డబ్బులు ఇచ్చి చాలా అక్రమం జరిగించేవి కూడా ఉంటాయి. మీరు చూస్తే మరి బ్యాంకుల్లో విస్తారంగా ధనాన్ని సమకూర్చడం ద్వారా మరి బ్యాంకులో డబ్బులు ఎక్కడ వాడబడతాయి? బ్యాంకుల్లో డబ్బులు పెడతాం కదా, ఈ విస్తారమైన ధనం ఎందుకు వాడబడుతుందంటే వాస్తవంగా ఇవన్నీ కూడా ప్రభుత్వానికి ధనం తెచ్చే మద్యానికి వాడబడతాయి, అక్రమానికి. దుర్వ్యాపారం అన్నాడు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం. దుర్వ్యాపారం అంటే ఏంటంటే ప్రజలకు మత్తు కలిగించి డబ్బులు సంపాదించుకోవటం. దానికి ఎక్కడి నుంచి డబ్బులు వెళ్తున్నాయి? ఇప్పుడు వీళ్ళు విస్తారంగా ధనం సమకూర్చడం, మరికొంతమంది ఏమో ఈ ధనంతో చాలా అక్రమం చేస్తారు. ప్రభుత్వానికి డబ్బులు ఇవ్వటం, వాళ్ళేమో ఈ డబ్బుల్ని ఓటుకు నోటుకు వినియోగించటం లాంటివి కూడా చేస్తారు. సో ఈ విధంగా మనం చూస్తే దేవుని యొక్క సంఘంలో విస్తారమైన వాక్యం నివాసం చేయాలని ప్రభు ఆశపడితే లవోదికే లాంటి సంఘాల్లో ఏముందంటే ధనవృద్ధి ఉంది, ధనం ఉంది. అయితే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20లో చెప్పినట్లుగా ప్రభు వెలుపలున్నాడు. 3:17 వినండి. కొలస్సీ పత్రిక లవోదికే వారిని చదివించుకోమని చెప్పాడు కదా. కొలస్సీ పత్రికలో ఏం రాశాడు? సమృద్ధిగా మీ హృదయాల్లో వాక్యం ఉండాలన్నాడు. ధనం ఎక్కడుంటుందో మీ హృదయం కూడా అక్కడే కదండి. ధనం ఎక్కడ ఉంటుందో మీ హృదయం కూడా అక్కడే ఉంటుంది అన్నాడు. ఇప్పుడు హృదయంలో దేవుని వాక్యం సమృద్ధిగా ఉంది, హృదయంలో దేవుని వాక్యం సమృద్ధిగా ఉంది అనే అనుభవం మనకు కలగాలి. లవోదికే సంఘం కొలస్సీ పత్రిక చదవాలి. ధనవృద్ధి చేశాను, నాకేమీ కొదువు లేదనుకుంటున్న సంఘం. మంచి ఆలోచన. మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుని వాక్యాన్ని యోధా పట్టణాల్లో బోధించటం, విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానం ప్రజలకు కలిగించటం, దేవుని జ్ఞానం విషయంలో ప్రజలను మరి దేవుని జ్ఞానం విషయంలో అభివృద్ధి చెందించటం, పిరికితనాలు భయాలు వెళ్ళగొట్టించటం, ఇది మనం గమనించాలి. మనలో ఎంతమంది జ్ఞానులు ఉన్నారు? మనలో ఎంతమంది వివేకం కలవారు ఉన్నారు అనేది మనం ఆలోచన చేయాలి. యాకోబు పత్రికలో వ్రాయబడిన మాట చూడండి. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13 చదువుదాం. యాకోబు పత్రిక 3:13. మీలో జ్ఞాన వివేకములు వాడు జ్ఞానంతో కూడిన సాత్వికం గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనుపరచాలి. మీలో జ్ఞాన వివేకములు గలవాడవాడు. భయపడుతున్న వారి సంఖ్య లెక్కించాడా లేదా? గిద్యోను వెంబడి వెళ్తున్న వారిలో పిరికివారు గిద్యోనును మొదట వెంబడించారు. ఆ పిరికి వారిని ఏం చేశాడు? ప్రభు వేరు చేశాడు. న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయంలో 3వ వచనం, ఎవడు భయపడి వణుకుచున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి వెళ్ళిపోవాలి. అలా ప్రకటిస్తే 22,000 మంది వెళ్ళిపోయారు. 300 ఎక్కడ, 22,000 మంది ఎక్కడ? సో ఈ రేషియో ఎక్కడ కంపేరబుల్ కాదు. ఇంతమంది భయపడేవాళ్ళు యుద్ధానికి వచ్చారు. సో భయపడేవారి సంఖ్య, పిరికివారి సంఖ్య మనం చూస్తున్నాం అన్నమాట. పిరికి వాళ్ళు ఎవరు? యోగ్య ప్రవర్తులు కాదు. నిన్న మనం విన్నట్టుగా పొంతి పిలాతు యొద్ద ధైర్యంగా ఒప్పుకొనిన క్రీస్తు యేసు వంటి వారు వీరు కారు. విశ్వాస సాక్ష్యం చెప్పండి, రక్షణ సాక్ష్యం చెప్పండి అంటే ఆయన ఎవరో నేను ఎరుగను అన్నట్లుగా పిరికి వాళ్ళు మరి ఉంటారండి. విశ్వాస సాక్ష్యం చెప్పడం అనేది కొన్ని సందర్భాల్లో ఛాలెంజే. ఎందుకంటే ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో
పౌలు గారు ఏం చెప్పారంటే 3వ అధ్యాయం వచనం 7 నుండి, నాకు లాభకరములై ఉన్నవి నేను క్రీస్తు నిమిత్తం నష్టంగా ఎంచుకున్నాను. లాభకరములు ఏంటి? తన స్వకీయుల మధ్యలో, స్వజనుల మధ్యలో తన రక్షణ సాక్ష్యం చెప్పటం, అది లాభకరములైన వాటిని నష్టంగా ఎంచుకోవటం. ఏం చెప్పాడు ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 9లో? ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించి నీతి గలవాడనై. నిన్న రాత్రి దీని మీద చాలా మంచి వర్తమానం వచ్చింది. నిజంగా మనకు అతి శ్రేష్టమైన జ్ఞానం కలిగిద్ది, అనుభవ జ్ఞానం కలిగిద్ది. ప్రాక్టికల్గా దేవుని యొక్క శక్తి ఎంతో ఆ జ్ఞానం మనకి ఇందులోనే కలిగిద్ది. ఎప్పుడైతే ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవారమై మనము ఎంచుకుంటామో విశ్వాసాన్ని బట్టి నీతిమంతులమని, అప్పుడు మనకు పునరుద్ధాన బలము ఎట్టిదో ఎరగగలుగుతాం. ఆయన శ్రమలలో పాలువారు ఒకటి ఎట్టిదో ఎరగగలుగుతాం. ఇదంతా కూడా ప్రాక్టికల్ నాలెడ్జ్. ఈ నాలెడ్జ్ మనకు ఉండాలని ఎవరు చెప్పారు? పేతురు తన 2వ పత్రిక 1వ అధ్యాయంలో చెప్పాడు. చూడండి, 2-3 వచనాల్లో అనుభవ జ్ఞాన మూలముగా అనే మాట. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 2-3 వచనాల్లో అనుభవ జ్ఞాన మూలముగా అని చెప్తూ 11వ వచనంలో చెప్పాడు, లేదా వచనం 8వ వచనంలో చెప్పాడు, అనుభవ జ్ఞానం అనే దగ్గర మనం సోమరులుగా నిష్ఫలులుగా ఉండము అనే మాట చెప్పాడు. సో దేవుని ప్రజలకు అనుభవ జ్ఞానం కలగాలన్నమాట. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, స్నేహితుల మధ్యలో రక్షణ సాక్ష్యం చెప్పడం ఈజీయేనా? బంధువుల మధ్యలో రక్షణ సాక్ష్యం చెప్పడం ఈజీయేనా? పొంతు పిలాతు యొద్ద ధైర్యముగా ఒప్పుకొనిన క్రీస్తు యేసు వలె యోగ్య ప్రవర్తనలై నిలబడేవారు ఎంతమంది, జ్ఞాన వివేకములు గలవారు ఎంతమంది అనేది మనం చూస్తున్నాం. కొన్నిసార్లు మనము లాభకరములుగా ఎంచుకుంటున్నాం, కానీ అక్కడ మనకు జ్ఞానం కలగదు. అందుకనే జ్ఞాన వివేకము గలవాడు అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. బెన్యామీను గోత్రికుడు అని కానీ, ఇశ్రాయేలు వంశపువాడు అని కానీ, హెబ్రీయుడు అని కానీ, పరిసయుడు అని కానీ, 8వ దినాన్ని సున్నతి పొందినవాడనే కానీ, వేటిని కూడా అతడు లాభకరాలుగా ఎంచుకోలే. ఎందుకంటే అలా ఎంచుకుంటే, ధర్మశాస్త్రాన్ని బట్టి నీతిమంతుడని ఒప్పుకుంటే, ఆయన మరణ విషయంలో సమాన అనుభవం లేకపోతే, ఆయన పునరుద్ధానమును, ఆయన పునరుద్ధాన బలమును, ఆయన శ్రమలలో పాలువాడు ఒకటి ఎట్టిదో ఎరుగుట, ఇది ఏమీ కూడా ప్రాక్టికల్గా తెలియదు. ఆయన కొరకు శ్రమ పడాలి అంటాం, కానీ శ్రమ పడటం అనేది అనుభవ జ్ఞానం. ఆయన శక్తి చాలా గొప్పదంట కదండి. అసలు ప్రార్థన క్రొత్త నిబంధనలు ఎలా చేయమన్నాడు? ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 20-21 వచనాలు ఏమన్నాడు? మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటి అన్నిటికంటేనూ ఊహించు వాటి అన్నిటికంటేనూ అత్యధికంగా చేయ శక్తిగల దేవునికి అన్నాడు. అంటే దైవశక్తిని ఎరుగుతూ ప్రార్థన చేయాలి. దైవశక్తి తెలియాలి అంటే, దైవశక్తి తెలుసుకోవటం అనేది థియరిటికల్ నాలెడ్జ్ కాదు, ప్రాక్టికల్ నాలెడ్జ్. సో ఆ జ్ఞానం ఎప్పుడు కలిగిద్ది? మన రక్షణ సాక్ష్యాన్ని ఒప్పుకున్నప్పుడే, విశ్వాసమును బట్టే నీతిమంతుడని మనం ఒప్పుకున్నప్పుడే. నిన్న రాత్రి నిడదవోలు వర్తమానంలో జ్ఞాపకం చేశాను. యేసు ప్రభు వివాహానికి అటెండ్ అయ్యాడు. ఆ వివాహంలో యేసు ప్రభు మొదటిది పాతది అని ఆయన ఖచ్చితంగా చెప్పాడు అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. విన్నారా మీరు? వర్తమానం, నిడదవోలు వర్తమానం విన్నే ఉంటారు. మొదటిది పాతది అని చెప్పుడు చేత, లేదా రెండవది క్రొత్తది అని చెప్పుడు చేత ఆ ద్రాక్షారసం అయిపోయింది, మొదటి ద్రాక్షారసం అయిపోయింది. మనం కూడా విశ్వాసమును బట్టే నీతి కలుగుతుంది అని మనం చెప్పుడు చేత, అగ్గుపడుట చేత జ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞానం వద్దనుకునేవాడు ఎవడు? జ్ఞాన వివేకాలు లేనివాడు. జస్ట్ ఇప్పుడు మనం ఏంటో షో చేసుకున్నాం అనుకోండి,
మనం బుద్ధి లేని వాళ్ళమే. ఎందుకంటే కలగవలసిన జ్ఞానం నీకు ఇంక కలగదు. అందుకనే మీలో జ్ఞాన వివేకములు గలవాడు యోగ్య ప్రవర్తన కలిగి ఉంటాడు అన్నాడు. యోగ్య ప్రవర్తన ఏమన్నాడు కొలసీ పత్రికలో? యుద్ధ సన్నద్ధులై ఉండుట అన్నాడు. పేతురు పత్రికలో ఏమన్నాడు? భయానికి బెదరకుండా ఉండటం. నిలబడగలగాలి, సమయం వచ్చినప్పుడు సాక్ష్యం ఇవ్వగలగాలి, ధైర్యంగా ఒప్పుకోగలగాలి. వాళ్ళ మెప్పు కొరకు ప్రయత్నించి నేను క్రైస్తవుని కాదు, నేను విశ్వాసం కాదు, నేను క్రీస్తునందు దేవుని నీతి కాదు అనేటట్టుగా మనం ప్రవర్తిస్తే జ్ఞానం కలగదేక. జ్ఞానం ఎందుకు కలగదు? ఆయన పునరుద్ధానాన్ని మనం పొందం కనుక, పునరుద్ధాన బలమును ఎరగం కనుక, ఆయన శ్రమంలో పాలువాడొకటి ఎట్టుది ఎరగం కనుక, ఆ నవీన స్వభావం అక్కడ మనం ధరించుకోవట్లేదు కనుక మనకు జ్ఞానం అక్కడ కలగదు. మీకు అర్థమవుతుందో లేదో? వింటే అర్థమైంది, మీరు ఎక్కడైనా ఆలోచిస్తే అర్థమవుతుంది. ఒక చిన్న ప్రశ్న అడుగుతానా? వాక్యం విననోళ్ళని చూస్తున్నాను నేను, వాళ్ళని అడగను, వినేవాళ్ళని అడుగుతాను. ఎవరైనా చెప్పండి, కొలసీ పత్రిక 3వ అధ్యాయంలో 9-10 వచనాలు చదవండి ఒకసారి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9-10 వచనాలు. ఎవరైనా వాక్యం తెరిచి చదవండి. కొలసీ పత్రిక 3వ అధ్యాయం 9-10 వచనాలు. ఒకరితో ఒకడు అబద్ధమాడకుడి, ఏలైనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. రైట్. నవీన స్వభావం ధరించుకొనుట అనేది దేనికి మూలమవుతుంది, లేదా దేనికి కారణమవుతుంది అంటే జ్ఞానము కలుగు నిమిత్తం అన్నాడు. నవీన పురుషుణ్ణి ధరించుకుంటే జ్ఞానం ఎందుకు కలిగిద్ది? నవీన స్వభావం ధరించుకుంటే జ్ఞానం ఎందుకు కలిగిద్ది? మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు అని ఎందుకు అడిగాడంటే, అసలు మీలో బుద్ధి ఉన్నవాడు విశ్వాసమును బట్టే నీతిమంతుణ్ణి అని తప్పకుండా కనపరుచుకుంటాడు. ఎవరు మెప్పును కోరకుండా ఏవేవి లాభకరములు ఉన్నాయో వాటిని నష్టంగా ఎంచుకుంటాడు. ఎందుకంటే ఇన్ కేస్ ఎక్కడైనా మన రక్షణ సాక్ష్యం చెప్పలేకపోతే అక్కడ మనము నవీన పురుషుణ్ణి ధరించుకోలేం. అప్పుడు మన జ్ఞానం కలదు. ఏ జ్ఞానం ఇది? ఆయన పునరుద్ధానమును ఎరిగే జ్ఞానం, పునరుద్ధాన బలమును ఎరిగే జ్ఞానం, ఆయన శ్రమల్లో పాలువారొకటి ఎట్టుదో ఎరిగే జ్ఞానం. దీనినే ఫిలిప్పి 1:11 ఏమన్నాడంటే శ్రేష్ఠ కార్యాలు వివేచించే జ్ఞానం అన్నాడు. సో దేవునికి స్తోత్రం. మన జీవితాల్లో కార్యాలు వివేచించే జ్ఞానం కావాలి. నూతనమైన పరిచర్య ప్రారంభించటం, నూతనంగా ఆత్మలు సంపాదించటం, నూతనంగా ఒక్కొక్కరిని సేవకులుగా తయారు చేయడం, తర్ఫీదు చేయడం, తర్వాత పట్టణాలలో ప్రభువుని ప్రకటించటం, సహోదరులను స్థిరపరచటం, ఇదంతా ప్రాక్టికల్ నాలెడ్జ్ అన్నమాట. ఈ నాలెడ్జ్ మనకు కలగాలి. మాత్రమే కాదు, ఇంకా అన్ని విషయాల్లో కూడా దేవుని ఆత్మ మీకు జ్ఞానం అనుగ్రహిస్తాడు. యెషయా గ్రంథం 11:1 ఏమన్నాడు? యెషయా గ్రంథంలో ఏం చెప్పాడు? దేవుని ఆత్మ 2వ వచనంలో చెప్పాడు కదా, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ అన్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మ నింపుదల ఎక్కువ ఎవరికి ఉంటుందో వాళ్ళు చాలా జ్ఞానం కలిగి ఉంటారు. సో నాలెడ్జ్ అనేది చాలా అవసరం. 2వ కీర్తనలో 2వ గ్రంథంలో సామెతల గ్రంథంలో ఏం చెప్పాడు? జ్ఞానం సంపాదించుకోవాలి అని చెప్పాడు అనమాట. ఎందుకంటే సామెతల గ్రంథంలో 2వ అధ్యాయంలో ఏం చెప్పాడంటే 4వ వచనంలో వెండిని వెతికినట్లు దాన్ని వెతకాలి, దాచబడిన ధనమును వెతికినట్లు దాన్ని వెతకాలి అని చెప్పాడు. మీరు చూడండి, జ్ఞానం గురించి మాట్లాడుతూ 3వ అధ్యాయం 13వ వచనంలో జ్ఞానం సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు, వెండి సంపాదించుట కంటే జ్ఞానం సంపాదించుట మేలు, అపరంజి సంపాదించుట కంటే జ్ఞానలాభమును అందుట మేలు అని జ్ఞాపకం చేశాడు. అందుకనే ఈ జ్ఞానం సంపాదించడం కొరకై
సమస్తమును నష్టంగా ఎంచుకున్నాడు పౌలు గారు. నేను ఇలా అంటాను, శ్రేష్ఠ కార్యాల్లోనికి వివేచించే కృపలోనికి పాలు ఎలా దొరికిద్దండి? ఆయన పునరుద్ధాన బలం ఎరగడం ద్వారానే. ఆయన పునరుద్ధాన బలం ఎప్పుడు ఎరుగుతాం? ఏ విధము చేతనైనా మనకు మృతుల్లోని పునరుద్ధానం కలగాలి. కలగాలంటే ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవారమై ఉండాలి. నేను క్రీస్తుతో చనిపోయిన వాడని అనే సాక్ష్యం చెప్పగలగాలి. అలా చెప్పాలంటే యోగ్య ప్రవర్తన ఉండాలి మనలో. ఎక్కడేశాలు అక్కడ వేస్తే కుదరదు. యోగ్య ప్రవర్తన ఉంటేనే. అది కూడా ఎందుకు యోగ్య ప్రవర్తన అంటే జ్ఞానం కలుగు నిమిత్తం. మనం ఏదైనా సంపాదిస్తాం, కానీ శ్రేష్ఠ కార్యాల్లో పాలుపంపులు దేవుడే మనకి ఇవ్వాలి. సో మనందరం ఆశపడాల్సింది ఏంటంటే ఉత్తర భారతదేశంలోనికి వెళ్ళటం అనేది ఒక శ్రేష్ఠ కార్యం. సో మనం ఆల్రెడీ ఒక ప్రవచనాన్ని విన్నాం. ఎప్పుడైతే మనం యెరూషలేము గూర్చిన ధ్యానాలు పొందుతున్నాము ఇటీవల దినాల్లో, ప్రపంచ రాజధాని 1000 ఏండ్ల పరిపాలనలో యేసుక్రీస్తు ఎక్కడి నుంచి అయితే పరిపాలన చేస్తున్నాడో ఆ ప్రపంచ రాజధాని గురించిన వర్తమానాలు మనం ఎప్పటి నుంచి అయితే వింటున్నామో, సో దేవుడు హైదరాబాద్ పట్టణంలో ఆరాధన ప్రారంభించాడు. సో మనం అక్కడ పలికిన మాట ఏంటంటే దేవుడు త్వరలో నేను న్యూఢిల్లీలో కూడా ఆయన ఆరాధన ప్రారంభిస్తాడని ఆశపడ్డా. సో ఇండియన్ క్యాపిటల్లో దేవుని యొక్క సత్య సువార్త ప్రకటించే కృప దేవుడు ద్వారం తెరుస్తాడని మనం ఆశపడ్డాం. సో ఇవి శ్రేష్ఠ కార్యాలు. నిజంగా ఇది నిజమా అనే ఆలోచన సాతానుకు ఉంది, కానీ అవి జరుగుతాయి. ఎందుకు జరుగుతాయంటే ప్రభువు తెస్సలోనిక పత్రికలో ఏం చెప్పాడు తెలుసా? ప్రవచించుటను ఏం చేయొద్దన్నాడు? 5వ అధ్యాయము 19-20లో నిర్లక్ష్యం చేయొద్దన్నాడు. ప్రవచించాలంటే కూడా మన దగ్గరకు వాక్యం రావాలి. నేను నిన్న రాత్రి ఒక చిన్న విజన్ చెప్పాను, ప్రభు నాకు ఇచ్చింది. నక్షత్రం గురించి జ్ఞాపకం చేశాను. కానీ వాస్తవంగా నేను మీటింగ్ అయిన తర్వాత ఒకళ్ళు నాకు చెప్పారు ఏమనంటే, మీకు ఏ రాత్రి అయితే నక్షత్రం గురించి దేవుడు చూపించాడో అదే రాత్రిని ఒక నక్షత్రం భూమికి దగ్గరగా వచ్చింది. అది ఈ నెల నవంబర్ నెల దాకా ఉంటుంది. ప్రతి రాత్రి 1:26 తర్వాత, అంటే ప్రతి అర్ధరాత్రి 1:26 తర్వాత అది మనకి కనబడుతుందంట ఆకాశంలో. అది చెప్పారు, నేను చాలా ఆశ్చర్యపోయాను. సో దేవుడు మనకు ఏదైనా వర్తమానం ఇస్తున్నా, ప్రవచనం ఇస్తున్నా దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. మన చుట్టూ ఉన్న ప్రజలను చూసి, మన చుట్టూ ఉన్న వాతావరణం చూసి ప్రవచనాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే యెఫ్తా చుట్టూ అల్లరి జనం ఉన్నారు. కానీ యెఫ్తా, నేను అంతకుముందు న్యాయాధిపతుల గ్రంథం చెప్పినప్పుడు కూడా చెప్పాను, అల్లరి జనం మధ్యలో ఉన్నా కూడా మరలా యెఫ్తా పిలువబడ్డాడు. అమ్మోనీయుల విషయంలో మరి యుద్ధం జరిగించాడు, ఇశ్రాయేలుకు విజయాన్ని తీసుకొచ్చాడు. కాబట్టి మన చుట్టూ ఉన్న ప్రజలను చూసి ప్రవచనాన్ని నిర్లక్ష్యం చేయకండి. యెషయా కూడా ఎక్కడున్నాడు? 6వ అధ్యాయంలో అపవిత్రమైన పెదవులు గల ప్రజల మధ్య వసిస్తున్నా అన్నాడు. ఎవరైనా ఒక్కలైనా వారు ప్రవచనాలు చెప్తారా? దర్శనాలు చెప్తారా? కళలు చెప్తారా? సరే, యోసేపు ఎక్కడున్నాడు? చెరసాల్లో ఉన్నాడు, కానీ కలభావం చెప్తున్నాడు. యెషయా ఎక్కడున్నాడు? అపవిత్రమైన ప్రజల మధ్యలో ఉన్నాడు, కానీ ప్రవచనం చెప్తున్నాడు. యెఫ్తా ఎవరి మధ్యలో ఉన్నాడు? అల్లరి జనం మధ్యలో ఉన్నాడు. తన ఫిట్నెస్ కలిగి ఉన్నాడు. కాబట్టి చుట్టూ ఉన్న ప్రజలను చూసి, మన కుటుంబాన్ని చూసి, మన బ్యాక్గ్రౌండ్ చూసి ప్రవచనాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. యూ హ్యావ్ టు ప్రొఫెసై. ఖచ్చితంగా నువ్వు మాట్లాడాలి, ఒప్పుకోవాలండి. మనష్షే కుటుంబంలో నుంచి వచ్చిన వాడు ఏమన్నాడు? నా కుటుంబం ఏ పాటిది, నా గోత్రం ఏ పాటిది అన్నాడు. కొంతమంది విచిత్రంగానే ఉంటుంది. మనమేంటి న్యూఢిల్లీలో ఆరాధన ప్రారంభించడం ఏంటి? మరి ఎలా ఆలోచన చేయండి. ఒక 2-3 సంవత్సరాల క్రితం మనం హైదరాబాద్లో ఆరాధన ప్రారంభిస్తామని ఎవరన్నా అనుకున్నారా? అనుకోలేదు కదా. కాబట్టి ఇంకొక 1 ఇయర్లో ప్రభు ఖచ్చితంగా మన న్యూఢిల్లీలో ఆరాధన స్టార్ట్ చేసే కృపను మనకి ఇస్తాడు. అది మనం విశ్వసించాలి, నిరీక్షించాలి.
ప్రవచించడాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ప్రవచనములు మనం చెప్పాలి, కానీ అది మన హృదయానికి రావాలి. వాస్తవంగా మన మీద కూర్చొని వాక్య ఆధారం లేకుండా, నడిపింపు లేకుండా ప్రవచనాలు చెప్పట్లేదు. ప్రవచనం అనేది దేవుడు మన హృదయం దగ్గర తేవాలి. దర్శనం అనేది ప్రభు మన హృదయం దగ్గర తేవాలి. నేనేమి నక్షత్రాల గురించి ఏం ధ్యానం చేయలేదు. జస్ట్ ఆ రాత్రి ప్రభు ఒకేసారి నా దగ్గర తెచ్చాడు. నేను దాన్ని ఆలోచించాను, పడుకున్నాను. వాస్తవంగా నేను ఎందుకు ఇది నాకు రాత్రి వచ్చిందని నేను మళ్ళీ రాత్రి వస్తున్నప్పుడు ఆలోచిస్తే, నిన్న ఆదివారం నేను వర్తమానం చెప్తున్నప్పుడు అబ్రహాము మన పితరుడు, మన్నాను తిన్నవారు మన పితరులు కారు అనే వర్తమానం చెప్పడం వల్ల దేవుడు దాన్ని అన్లాక్ చేసి ఉంటాడు అనుకున్నాను. సో దేవుడు దాన్ని అన్లాక్ చేసిన తర్వాత దేవుడు మరలా వరుసగా ఈ దర్శనము అనుగ్రహించడం అనేది నేను చూసి ప్రభువుని స్తుతించాను. ప్రేమతో మీకు కూడా చెప్తున్నాను, మీ దగ్గరికి ఏదొచ్చినా మీరు ఆపుకోవద్దు, దాన్ని చెప్పండి. ప్రవచనమైనా చెప్పండి, దర్శనమైనా చెప్పండి, కల వచ్చినా చెప్పండి. ఎందుకు చెప్పాలంటే నిర్లక్ష్యం చేయించటానికి మన చుట్టూ వాతావరణాలు ఉన్నాయి. ఇప్పుడు అసలే పగబట్టారు, గోతులో దింపి చంపేటంతటి పగ ఉంది వాళ్ళలో. కానీ యోసేపు తన కళ చెప్పలేదా? వాళ్ళు చెప్పేశాడు ఏమని, నాకు చంద్రుడు కనిపించాడు, నక్షత్రాలు కనిపించినాయి అన్నాడు. ఆ తర్వాత ఏమన్నాడు, నాకు పనులు కనిపించాయి, మీ పనులు నాకు సాగిలపడి నమస్కారం చేస్తున్నాయని చెప్పేశాడు. వారు మరింత పగబట్టారు. ప్రవచనాన్ని చెప్పటానికి పరిస్థితులు అనుకూలంగా లేవు, అందుకని నిర్లక్ష్యం చేయొద్దు. దర్శనాన్ని చెప్పటానికి పరిస్థితులు అనుకూలంగా లేవు. జక్కయ్యని అందరూ ఏమంటున్నారు? పాపి అంటున్నారు. అక్కడ ఏం రాశాడు దేవుని ఆత్మ? జక్కయ్య అయితే జక్కయ్య నిలువబడి, అరుపుల మధ్యలో, కేకల మధ్యలో ప్రవచనం చెప్పగలరా? ఖచ్చితంగా మీదటికి నెక్స్ట్ ఇయర్ ఇక్కడ పరిచర్య 7 అంతలు అభివృద్ధి చెందిద్దని చెప్పగలరా? చెప్పాలనే హృదయంలో ప్రేరేపణ వస్తుంది, కానీ చెప్తే ప్రజలు కొడతారనుకుంటున్నారా? ప్రజలు నవ్వుతారనుకుంటున్నారా? అందుకే అన్నాడు ప్రవచించడాన్ని నిర్లక్ష్యము చేయకూడదు. మనం మాట్లాడితే కూడా వెనకాల సణుక్కునేవాళ్ళు, నవ్వుకునేవాళ్ళు, అపహసించేవాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళందరి మధ్యలో జక్కయ్య నిలబడి అన్నాడు, నన్ను పాపి అంటున్నారు కదా వాళ్ళు, నాలో వచ్చిన మార్పును బట్టి చెప్తున్నాను. ఇదిగో పేదలకు నా ఆస్తిలో సగం ఇస్తాను, అన్యాయంగా ఎవరి వద్దని తీసుకుంటే 4 వంతులు చెల్లిస్తాను. వెంటనే నోళ్ళు ఏమైతే? అజ్ఞానముగా మాట్లాడు వారి నోర్లు మూయటం దేవుని చిత్తం. ప్రవచనం నెరవేరినప్పుడు ఏమైతే ఆ నోర్లు ఆటోమేటిక్గా మూయబడతాయి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రభునందు ప్రియులారా, సాక్ష్యం చెప్పడానికి బెదరొద్దు, యోగ్య ప్రవర్తనలు కలిగిన ఉండాలి. ఎక్కడ వేషాలు అక్కడ వేస్తే నువ్వు అసలు బుద్ధి లేనోడివే వాస్తవంగా. ఎందుకంటే ప్రజలను ఇలాగూ కొంతకాలం మనం కలిగి ఉండగలుగుతాం, కానీ వాళ్ళ స్వాస్థ్య జనం అని మనం అనుకోవద్దు. వింటున్నారా? ఇది అసలు చాలా అసాధారణమైన సంగతి. ఏదంటే ఇది పౌలు గారు తన స్వజనుల మధ్యలో రక్షణ సాక్ష్యం చెప్పడం అసాధారణమైన సంగతి. కానీ ఎందుకు చెప్పాడు? జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతనపరచబడుతున్న నవీన స్వభావం ధరించుకోవాలి. అక్కడ జ్ఞానం కలగాలంటే, పునరుద్ధాన బలం ఎరగాలంటే, శ్రమల్లో పాల్పడొకటి ఎట్టిది ఎరగాలంటే, శ్రేష్ఠ కార్యాలు వివేచించాలంటే కదా. చాలా డబ్బులు ఉన్నాయి, అందుకనే వైజాగ్లో కాన్ఫరెన్స్ పెట్టుకున్నాం. అంతేనా? డబ్బులు చాలా ఎక్కువ ఉన్నాయి మనకు బ్యాంకులో, అందుకని వైజాగ్లో కాన్ఫరెన్స్ పెట్టుకున్నాం. దేవుని ఆత్మ మనకిచ్చే తలంపులను బట్టి కార్యాలు జరిగించాలి. అవసరమైంది ప్రభు దాని వెనకాల తీసుకొని వస్తాడు. సో వీఆర్ నాట్ ప్లానింగ్ ఫ్రమ్ అవర్ మనీ, వీఆర్ ప్లానింగ్ అకార్డింగ్ టు గాడ్స్ ప్లానింగ్. అంతే, దేవుని యొక్క చిత్త ప్రకారమే పనులు జరుగుతున్నాయి. మనం కావాలంటే చేయగలమా? నెక్స్ట్ ఇయర్ మనం చాలా ఆదిలాబాద్లోనే కాన్ఫరెన్స్ పెట్టామనుకోండి, హైదరాబాద్లోనే కాన్ఫరెన్స్ పెట్టామనుకోండి, పెడతాం. ఎందుకు పెడతాం? డబ్బులు బాగా ఎక్కువ ఉన్నందుకు కాదు, దేవుడు జరిగిస్తాడు. నెక్స్ట్ ఇయర్ తెలంగాణకు అంకితం చేయండి.
నెక్స్ట్ ఇయర్ తెలంగాణకు అంకితం చేసి తెలంగాణలోని కాన్ఫరెన్స్లు పెట్టండి. చేయలేమా? పెట్టలేమా? ప్రభు ఏం చెప్పాడండి? మీలో సర్వ సమృద్ధి ఆయన కలిగిస్తాడు. ఎందుకు కలిగిస్తాడంటే ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు చెప్పాడు లేదా? కొరింథీ 2:9 ఏం చెప్పాడు? ఉత్తమమైన ప్రతి కార్యం చేయడానికి దేవుడు సమస్త విధములైన కృపను విస్తరింప చేస్తాడు. నమ్ముతున్నారా మీరు? ఉత్తమమైన కార్యాలు కూడా దేవుడు తీసుకెళ్తాడని నమ్మండి. నమ్మకపోతే నువ్వు చూస్తావు కానీ అందులో ప్రవేశించలే. ఎంతమంది చూస్తూ ప్రవేశించలేకపోతున్నారు? చూస్తున్నారా? చూడట్లేదా? ప్రవేశిస్తున్నారా? ప్రవేశాలు ఉండవు. మోషే చూశాడు కానీ ప్రవేశించలేదు. ఎందుకు? అనుమానించాడు. జకర్యా చూశాడు కానీ మాట్లాడలేదు. ఏమండి, అమ్మాయి మరియ వచ్చినప్పటి నుంచి నా గర్భంలో శిశువు గంతులేస్తున్నాడండి అని గంతులేస్తున్న శిశువు గురించి ఎలిజబెత్ చెప్పదా? జకర్యాకి చెప్తుంది. అప్పుడు జకర్యా ఏమనాలి? వాస్తవంగా దేవునాత్మ పూర్ణుడై జకర్యా ఏదైనా మాట్లాడాలి, కానీ మాట్లాడడానికి ఉందా? దేవుడు నోరు మూసేశాడు. కొంతమంది ఏమీ చెప్పలేకపోతున్నారు, కొంతమంది ప్రవేశించలేకపోతున్నారు, కానీ వాళ్ళు చూడగలుగుతున్నారు కదండి. మంచం మీద ఉన్న ముసలోళ్ళు ఎలా ఉంటారు? పిల్లలు బాగా అల్లరి చేస్తున్నారు అనుకోండి, మంచం మీద ముసలోళ్ళు ఏం చేస్తారు? ఏయ్ అని అంటారు. అని అన్నాడు, అక్కడే డ్యాన్స్ చేస్తాడు. ఎందుకు? ఆడి ధైర్యం ఏంటి? వీళ్ళు లేచి రాడని. మోషే చూస్తున్నాడు, ప్రవేశించలేకపోతున్నాడు. జకర్యా చూస్తున్నాడు, ఏం మాట్లాడలేకపోతున్నాడు. దాని గురించి పాడలేడు, దాని గురించి చెప్పలేడు. ఎందుకంటే దేవుడు నోరు మూసాడు. ఎందుకు? నమ్మకపోవడం చేత. కానీ నేను మీకు అందరికీ ఏం చెప్తున్నానంటే, ఉత్తమమైన ప్రతి కార్యం మీరు అడుగు పెట్టాలి. శ్రేష్టమైన కార్యాలు మీ చేతులు ఉండాలి. సో మీరు దాన్ని పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేయాలి. ఎర్ర సముద్రం 6 లక్షల మంది దాటారంటే మీరు పాటలు పాడుతున్నారు కదా. ఎర్ర సముద్రం దాటడం తెలిసే మీకు అసలే ప్రాక్టికల్గా? మిమ్మల్ని వైజాగ్ బీచ్ దగ్గర పడేస్తాం, మీరు నడుచుకుంటూ వెళ్ళిపోతారు సముద్రంలో. చెప్పండి, హెబ్రీ పత్రిక 11 ఏం రాశాడు? వారు ఆరిన నేల మీద నడవలేదు. వాక్యంలో రాశాడు, వారు సముద్రంలో బడి నడిచిపోయారని రాశాడు. రాశాడు లేదా? విశ్వాసమును బట్టి ఎరుకో గోడలు పడిపోయాయని చెప్పిన దగ్గర ఏం రాశాడు? వారు విశ్వాసమును బట్టి సముద్రంలో నడిచారు, ఆరిన నేల మీద కాదు. ఆరిన నేల మీద నడిచినట్టు సముద్రంలో నడిచారు. మేము కూడా అన్నా వైజాగ్ బీచ్ దగ్గర దేవుడు కానీ 2 పాయలు చేస్తే మధ్యలో 2 పాయలు ఏం చేయలేదు. మీరు హెబ్రీ పత్రిక చదవండి ఒకసారి. సముద్రం అలాగే ఉంది, వారు నడిచినప్పుడు అది ఆరిన నేలగా దేవుని ఆత్మ రాశాడు. సంతే విశ్వాసంతో మీరు ఎవరు కూడా వైజాగ్ బీచ్లో నడవకండి. మీకు అంత విశ్వాసం వద్దు, కానీ దేవుని ఆత్మ నడిపిస్తాడు, కొన్ని అద్భుత కార్యాలు చూపిస్తాడు. మీరు ఖచ్చితంగా వెళ్ళాలి. ప్రాక్టికల్గా మనకి ఆ కార్యాలు వివేచించడం మనకు తెలియాలి. దేవునికి స్తోత్రం. ఏమి లేదండి, మన అందరం కూడా బుద్ధి కలిగి ఉంటే చాలు, జ్ఞాన వివేకాలు కలిగి ఉంటే చాలు. జ్ఞాన వివేకాలు ఏంటంటే, ప్రతి విశ్వాసి కూడా దేవుని చిత్తాన్ని పూర్తిగా ఎరిగితే ఏ వ్యక్తి కూడా ఈ శ్రేష్ఠ కార్యాలు పోగొట్టుకోడు. ఈరోజు చాలామందికి ఈ కార్యాలు అర్థం కాదు. మన సంఘాల్లో కూడా మనం చెప్తూ ఉంటాం, ఏమనంటే ఆరాధన జరుగుతుంది, ఇక్కడ పరిచర్య ఎంత జరుగుతుంది, ఆ వ్యక్తి రక్షించబడ్డాడు, ఈ మధ్యలో జూమ్ డిస్కషన్లో ప్రవీద్ చెప్పాడు. అసలు వాళ్ళు అలా వింటారు, కానీ దాని గురించి వాళ్ళకి అసలు పెద్ద పట్టించుకోరు. మీరు కూడా ఏం బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కొంతమంది అందులోకి రాకుండా వాళ్ళ అజ్ఞానంలో ఉండిపోయారు అంతే. ఇప్పుడు ఇలా చెప్తాను, దేవుడు మనకి తణుకు కాన్ఫరెన్స్లో కొరింథీ 2వ పత్రికలో నుంచి 7వ అధ్యాయం నుంచి కొన్ని విషయాలు చెప్పాడు. అని నేను చెప్పినప్పుడు కొంతమంది గుర్తొస్తుంది, ఏం చెప్పుంటాడు అని ఆసక్తిగా వెళ్ళి చూస్తారు. అసలు ఆ తణుకు కాన్ఫరెన్స్కి రాని వాళ్ళు, ఈ కొరింథీ 2వ పత్రిక 7వ అధ్యాయం గురించి తెలియని వాళ్ళు, అదేమి గుర్తు రాని వాళ్ళు మళ్ళీ దాని దగ్గరికి వెళ్ళి వాక్యం వినరు, దాన్ని పట్టించుకోరు. అలా కొన్ని విషయాలు చాలా వరకు చాలామంది అసలు ఏం పట్టించుకోరు. మీరు చూడండి, ఇక్కడ ప్రజలు ఎంత బాధల్లో ఉన్నారంటే కొన్ని విషయాలు వాళ్ళు వినట్లేదని కూడా చెప్పాడు. చూడండి, నిర్గమాకాండంలో మాట చదువుదాం. నిర్గమాకాండం 3వ అధ్యాయం లేదా 6వ అధ్యాయం వచ్చిన 9 చదవండి. నిర్గమాకాండం 6:9.
మోషే ఇశ్రాయేలీయులతో అలాగు చెప్పెను. అయితే వారు మనోవ్యాకులమును బట్టి కఠిన దాస్యత్వమును బట్టి మోషే మాట విననైరి. అంటే కొన్ని మాటలు కొంతమంది అసలు వినరు. మొన్న ఆదివారం చెప్పారు కదా అంటే కూడా కొంతమంది అంటారు ఎప్పుడు చెప్పారు నేను వినలేదంటారు. ఎందుకంటే కొన్ని వాళ్ళు వినరు అసలే. ఎందుకు వినరు అంటే వాళ్ళు వాటిని వినేటంతగా వాళ్ళు హ్యాపీగా లేరు. మీరు చూడండి, కొన్ని మాటలు అలా బైపాస్ అయిపోతూ ఉంటాయి, పట్టుకోలేరు వాటిని. కానీ అలా దేవుని ప్రజలు ఉండకూడదు అని ప్రభువు ఇష్టం అన్నమాట. అందుకనే మన మీటింగుల్లో కూడా ముగింపు ప్రార్థన ఎవరికైతే ఇస్తారో వాళ్ళు చూడండి, వాక్యం చెప్పిన దానిలో నుంచి వాళ్ళు ఇంకా లోపలికి వెళ్ళి వాక్యాన్ని పట్టుకొని ప్రార్థన చేస్తారు. ధోని లోతుకు నడిపిస్తేనే చేపలు పడతాయి. ప్రతి విషయాన్ని లోతుగా లోపలికి వెళ్ళగలగాలి. అలా వెళ్ళగలగాలంటే మనం దేవుని విషయమైన జ్ఞానం అంది అభివృద్ధి చెందుతున్నప్పుడు అంత ప్రతి పాయింట్ పట్టుకోగలుగుతాం. లేదా కొన్ని వెళ్ళిపోతూ ఉంటాయి, మనం అసలు కొన్ని వినం. ఇక్కడ అదే చెప్పాడు. ఏం చెప్పాడు? కఠిన దాస్యత్వమును బట్టి మనోవ్యాకులమును బట్టి మోసే మాట వినరైది. మనం ఏదో సంతోషంగా మనం సాక్ష్యాలు చెప్తా ఉంటే కొంతమంది ఆ సాక్ష్యాల టైం ఎందుకంటే వేస్ట్ చేసేస్తున్నారంట. ఎందుకంటే వాళ్ళకి అవి వినాలనే మనసు లేదు. ప్రస్తుతం వారి మనసు కఠినమైంది. ఆ పరిస్థితులు దేవుని ప్రజల్లో ఉండకూడదు అన్నమాట. ప్రవచనం వస్తున్నప్పుడు ఆమేనని చెప్పగలగాలి. సాక్ష్యాలు వినిపిస్తున్నప్పుడు దేవునికి స్తోత్రమని చెప్పగలగాలి. వాక్యాలు వస్తున్నప్పుడు దేవుడి వచనం ఈ ఉదయకాలం ఎప్పుడూ మనం తీయలేదు. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయానికి ప్రభు నడిపించాడు. దేవుని క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడే అని చెప్పాడు. సో ఈ వాక్యాన్ని నేను ఈ ఉదయకాలం పట్టుకోవాలి అనే పరిస్థితులు గుండా మనం వెళ్ళాలి. భారంతో నిండిపోయి, నిద్ర భారంతో, అలసట భారంతో, ఏదో జీవితంలో ప్రతిదినం దైవభక్తి సాధకం చేయకపోవటం వల్ల హృదయాలు కఠినమైపోయి కొన్ని వాక్యాలు మనం అసలు వినకుండానే అవి దాటుకొని వెళ్ళిపోతున్నాయంటే అది చాలా విచారకరం. కాబట్టి దేవుని ప్రజలు ఎలా ఉన్నారు? ఎందుకంటే సాధారణంగా రాజు ఎవరు చేయని పని ఈ యెహోషాపాతు జరిగించాడు. పట్టణాల్లో దేవుని వాక్యం బోధించాడు. సో మనం కూడా చూద్దాం, గమనిద్దాం ప్రజలు ఎంత జ్ఞానవంతులై ఉంటున్నారు. ఎందుకంటే దేవుని వాక్యము రక్షణార్థమైన జ్ఞానం ఎవరిలో ఉంటుందో కొలస్సీ పత్రిక 3:2 ఏమన్నాడు? బుద్ధి జ్ఞాన సర్వసంపదలు ఆ జ్ఞానంలోనే ఉంటాయి. తీసుకునే నిర్ణయాలు ఉద్యోగ విషయంలో, వివాహ విషయంలో, పరిచర్య విషయంలో వారికి వచ్చే డిసిషన్స్ అవి వండర్ఫుల్గా ఉంటాయి అన్నమాట. చూడండి, సడన్గా ఒకళ్ళు వచ్చి మనకి ఇలా చెప్పారనుకోండి, వాళ్ళు చెప్పిన మాట వినగానే మనకు చాలా బాధ కలిగింది అనుకోండి, చాలా వేదన కలిగింది అనుకోండి, అంటే అర్థం ఏంటంటే అసలు ప్రస్తుతం వెళుతున్న లైన్కి వాళ్ళు చెప్తున్న మాటకి ఎక్కడ సంబంధం లేదనుకోండి, అది మనకు చాలా వేదనగా ఉంటుంది. దేవుడు ఒక వ్యక్తిని సేవకు పిలుస్తున్నాడు. సో దేవుడు ఆ వ్యక్తి ద్వారా తన పరిచయం జరిగించాలనుకుంటున్నాడు. సో దేవుని ఆత్మ ఇలా మాట్లాడుతుంటుండగా అతడు స్వీట్ బాక్స్ పట్టుకొని నా దగ్గరికి వచ్చి, అన్నయ్య నాకు కొత్తగా ఉద్యోగం వచ్చింది అని అంటే అది ఎంత బాధగా ఉంటుంది. ఎందుకంటే నిజంగా కొంతమంది తీసుకునే నిర్ణయాలు బుద్ధి కలిగిన నిర్ణయాలుగా ఉండవు. ఎందుకు వాళ్ళకి ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయంటే బుద్ధి జ్ఞాన సర్వసంపదలు ఆయన ఎందుకు గుప్తంలో అయినవి. ఒక ఆయన దేవుడు పరిచర్యకు పిలిచాడు, దేవుడు సేవ చేయాలనుకున్నాడు. ఇలా ఒక స్వీట్ బాక్స్ పట్టుకొచ్చి నాకు ఇచ్చాడు అన్న. స్వీట్ తినండి అన్న. ఏంటి? నాకు మ్యారేజ్ ఫిక్స్ అయిందా అన్న. ఎవరు అని అడిగితే ఆ అమ్మాయి కూడా ప్రభువుని నమ్ముకుందా అన్న అంటున్నాడు. ఈయన సేవకు వస్తాడు, ఇప్పుడు ఆ అమ్మాయి ప్రభువుని నమ్ముకుంది అంటున్నాడు. అంటే ఆ అమ్మాయి అసలే ప్రభు నమ్ముకుందే అనే విషయం మన దగ్గర చెప్తున్నాడు. కానీ నిజంగా ఆ అమ్మాయి సేవకుని కుటుంబంలోంచి వస్తుందా? ఆ అమ్మాయికి సేవ విషయంలో ఏమైనా అనుభవం ఉందా? ఇవేమీ ఇతడు చెప్పట్లే. రేపు మరి ఇటువంటి వాడు సేవలు చేస్తాడు. అంటే మనం తీసుకునే నిర్ణయాలు కూడా దైవజ్ఞానంలోనే ఉంటాయన్నమాట. బుద్ధి జ్ఞాన సర్వసంపదలు ఆ జ్ఞానంలోనే గుప్తమై ఉంటాయి. మనం తీసుకునే నిర్ణయాలు, మనం చేసే ఆలోచనలు. నేను సుమాన్ చెప్తున్నాడు,
అన్న మేము రాజమండ్రి ఖాళీ చేసామన్నాడు. ఎందుకు అన్నాను. నేను డాడీకి హెల్ప్ఫుల్గా ఉంటానన్నా అన్నాడు. అని వెంటనే అన్నాడు, రాజేష్ మీకు హెల్ప్ఫుల్గా ఉంటాడన్నా అన్నాడు. ఏం చేస్తాడు రాజేష్ అన్న? మీ దగ్గరికి వస్తాడన్న, కూర్చొని సాఫ్ట్వేర్ నేర్చుకొని వీడియోస్ ఎడిట్ చేస్తాడన్నా అన్నాడు. సరే మంచిదే అన్నాడు. మన నిర్ణయాలు ఎలా ఉన్నాయి? నిన్న ఒక అబ్బాయికి దేవుడు ఐఫోన్ ఇచ్చాడనమాట. నేను అనుకుంటున్నాను ఏమనంటే, మరి హైదరాబాద్ ఆరాధనకి వెళ్తాం కదా, కెమెరా ఇది పట్టుకెళ్ళటానికి ఉండదు కదా, మంచి ఫోన్ ఉంటే అక్కడ మనం రికార్డింగ్ ఇవ్వటానికి ఉంటుంది అని మొన్న రాత్రి నేను ఐఫోన్ గురించి ఆలోచించాను. నేను కొనుక్కుందామని కాదు, అది ఉంటే బాగుంటుంది, సత్యనారాయణ గారిది పట్టుకుపోదాం అనుకున్నాను. ఇంతకే నేను నిన్న ఒక ఆయన నాకు అన్న ప్రార్థన చేయండి, దేవుడు నాకు ఐఫోన్ ఇచ్చాడని చూపించాడు. మీరు ఎవరు శోధించబడకండి, మీకు అవసరం లేదు, మీకు ఆల్రెడీ ఉన్నాయి కదా, వాటితో ఉండండి. ఐఫోనే కొనాలని ఏం లేదు, శోధించబడకండి. ఇటీవల పాస్టరమ్మ అడిగిందంట, నాకు ఐఫోన్ ఒకటి కావాలి, మెడలో చైన్ కావాలని. అట్లాంటి కోరికలు కోరకండి, శోధించబడకండి. అయితే నిన్న రాత్రి ఏం జరిగిందంటే, మేము వస్తూ నాకు ప్రేరేపణ వచ్చిందనమాట. అసలు ఎందుకు ఈ అబ్బాయి కారు ఇవ్వకూడదు, డ్రైవ్ చేస్తాడని చెప్పి నేను దిగిపోయి వెనకాల కూర్చున్నాను. ఫస్ట్ టైం ఆ కారు నడిపాడు అనమాట. అక్కడి నుంచి ఇక్కడ దాకా తీసుకొచ్చాడు, ఇంటి దాకా. సో ఆయన ప్రాక్టికల్గా అప్పుడు ఆ నాలెడ్జ్ కలిగింది. అప్పుడు ఇంటికి వచ్చాక దేవుడు ఒక మాట చెప్పాడు రాత్రి నాకు పార్క్ చేసే టైంలో. ఏమనంటే, సాఫ్ట్వేర్ నేర్చుకుంటా ఒక అబ్బాయి వస్తానన్నాడు కదా ఈ రాత్రి, నిన్న రాత్రి కారు నేర్చుకున్నాడు కదా ఒక వ్యక్తి, సో దేవుడు ఖచ్చితంగా అందరికీ అన్నీ నేర్పిస్తాడు అనే మాట జ్ఞాపకం చేశాడు అనమాట. నేను ఒక మాట కూడా ప్రార్థన చేశాను ముగించేటప్పుడు. ఏమనంటే, పౌలు గారు చెప్పాడు కదా, నేర్పరి అయిన శిల్పకారుని వలె నేను పునాది వేస్తున్నాను. ప్రభు ఆరంభంలో మనకి ఏమీ రావు, కానీ ఉండే కొద్దీ మనల్ని నేర్పరులుగా చేస్తాడు. సాఫ్ట్వేర్ని డీల్ చేసే నేర్పరితనం, తర్వాత డ్రైవింగ్ స్కిల్స్ కానీ, తర్వాత సంఘాలు కట్టే ప్రాక్టికల్ నాలెడ్జ్ కానీ, లేదా కౌన్సిలింగ్ ఇచ్చే నాలెడ్జ్ కానీ, కూర్చోబెట్టి మాట్లాడే నాలెడ్జ్ కానీ, ఇదంతట్లో అభివృద్ధి చెందాలి. 12 సంవత్సరాల వయసులోనే యేసుప్రభు శాస్త్రులతో పరిచయాలతో ఆయన తర్కించుడు చూచి ఆయన తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. చూడండి, కొంతమంది ఏమో బుద్ధి లేనోళ్ళలాగా ఉన్నారు, కొంతమంది జ్ఞాన వివేకాలు కలిగి జ్ఞానంలో చాలా. చూసారా, మోషే పెద్దవాడైనప్పుడు అతని యొక్క డిసిషన్స్ ఎలాగున్నాయి అనేది మనం చూస్తున్నాం. సో ఆలోచన చేయండి. నేను ఒక మాట చెప్తాను, పలానా సహోదరుడు మా మధ్యకి వస్తే మా సంఘం బలపడిద్ది అని మిమ్మల్ని ఎవరైనా పిలుచుకుంటున్నారా? పలానా వ్యక్తి మాతో మాట్లాడితే మా కుటుంబం బాగుపడిద్ది అని మిమ్మల్ని ఎవరైనా కోరుతున్నారా? సో మీరు మాట్లాడితే విశ్వాసం స్థిరపడాలి, కలవరపడకూడదు. యెహోషాపాతు రాజ్యం బలపడింది, స్థిరపడింది, ఎందుకంటే ఆ పట్టణాలన్నిట్లో ఆయన వాక్యం బోధించాడు. దేవుని వాక్యము వాళ్ళు విన్నప్పుడు, జ్ఞానం కలుగుతున్నప్పుడు ప్రజలు స్థిరపడతారు. స్థిరపడినోడి విషయంలో మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఆడ ఎక్కడున్నా సేవ చేసేస్తాడు, ఎక్కడున్నా వాడబడతాడు. ఇంకా అర్థం కాని వాళ్ళతోటే బాధ. సో ఆలోచన చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. మనలో 3 రకాల జ్ఞానాల గురించి ఉదయకాలం అర్థం కావాలి. 1 యాకోబు పత్రికలో చెప్పిన జ్ఞానం, 2 ఫిలిప్పీ పత్రికలో చెప్పిన జ్ఞానం, 3 కొలస్సీ పత్రికలో చెప్పిన జ్ఞానం. ఈ మూడింటిని మీరు జ్ఞానం అని హెడ్డింగ్ పెట్టుకొని 3 రకాల జ్ఞానాలకి పోలికలు చూడండి. ఫస్ట్ జ్ఞానం ఏంటంటే, అసలు మీలో బుద్ధి ఉన్నవాడు ఎవడు అనే జ్ఞానం. అంటే అసలు మీకు తెలివి ఉందా, మీరు జ్ఞాన వివేకాలు గలవారా అని అడిగాడు. ఎందుకు అడిగాడు? రెండవది, నిజంగా నీకు జ్ఞానం ఉంటే నువ్వు యోగ్య ప్రవర్తన కలిగి ఉండాలి అన్నాడు. అంటే అర్థం ఏంటంటే, నీ రక్షణ సాక్ష్యాన్ని నువ్వు ఒప్పుకోగలగాలి. ఒప్పుకుంటే ఏం కలిగిద్ది? జ్ఞానం కలిగిద్ది. ఇది ఫిలిప్పీ పత్రికలో చెప్పిన అతి శ్రేష్టమైన జ్ఞానం. దీనిని అనుభవ జ్ఞానము అని అంటారు. మూడవది, ఈ అనుభవ జ్ఞానం ఎవరైతే కలిగి ఉంటారో వారిలో బుద్ధి జ్ఞానంలో సర్వసంపదలు ఉంటాయి. కొలస్సీ పత్రిక 3:2. కాబట్టి 1 వాక్యం చెప్తున్నప్పుడు మనకు బుద్ధి చెప్తున్నట్టు ఉండాలి. పాస్టర్ గారు ఈరోజు వాక్యం చెప్పినప్పుడు నీకు బుద్ధి ఉందా అన్నట్టే వచ్చింది నాకు వాక్యం, దేవునికి స్తోత్రం. ఆ బుద్ధి మొదటి బుద్ధి. రెండవది, బుద్ధి ఉందా అని ఆయన ఏం చెప్పాడు? మనం ఎక్కడైనా రక్షణ సాక్ష్యాన్ని ఒప్పుకోవాలని చెప్పాడు. అలా ఒప్పుకుంటే ఏం జరిగిద్ది అన్నాడు? జ్ఞానం కలిగిద్ది. అది అతి శ్రేష్టమైన జ్ఞానం, అది ప్రాక్టికల్ నాలెడ్జ్ అని చెప్పాడు. ఈ జ్ఞానం ఎందుకు అవసరం అన్నాడు? మూడవది, ఆ జ్ఞానం కలిగిన వారిలో అన్ని విషయాల్లో వాళ్ళు జ్ఞానం కలిగి ప్రవర్తిస్తారు. ముఖ్యంగా నిర్ణయాలు తీసుకునే విషయంలో. మోషే పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధనము కంటే
ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. అల్పకాలం పాపభోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమని అనుభవించడం మేలని యోచించాడు. అతడు బహుమానం కొరకై ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకుంటూ ఒప్పుకొనలేదనే మాట చూస్తున్నాం. సో అటువంటి డిసిషన్స్ తీసుకోవాలి, అంతేగాని పిల్లకాయల్లాగా పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకోకూడదు. ఇంకెప్పటికీ ప్రార్థనకు రాకుండా, ఇంకెప్పటికీ మీటింగులు ఉండకుండా, ఇంకెప్పటికీ దేవునికి దొరకకుండా నిర్ణయాలు చేసుకోకండి. సో అలాంటి నిర్ణయం చేసుకుంటే తర్వాత ఏమైందంటే ఇప్పుడు బాగానే ఉంటుంది, తర్వాత మాత్రం ఆ నష్టం కనపడుతుంది. కాబట్టి దేవుడే మీ అందరికీ అన్ని విషయాలు జ్ఞానం. మీ పిల్లల్ని ఏ స్కూల్లో జాయిన్ చేయాలా, లేదా మీ పిల్లల్ని ఎలా పెంచాలా, మీ భార్యతో ఎలా మాట్లాడాలా, ఆమెను విసిగించకుండా, ఆమెను బాధించకుండా, వేధించకుండా, ఆమె యొద్ద నుండి పారిపోయేటట్టు చేయకుండా, ఆమెను లోపరుచుకొని బానిసత్వం చేయించుకోకుండా, సో ఒక మంచి హస్బెండ్గా, ఒక మంచి ఫాదర్గా, ఒక మంచి భార్యగా, ఒక మంచి గృహ పరిపాలన చేసే ఒక సహోదరిగా మనం ఇవన్నీ విషయాల్లో జ్ఞానం సంపాదించుకుంటాం. చాలా తేటగా చెప్పాడు, బుద్ధి జ్ఞాన సర్వసంపదలు ఆ జ్ఞానంలోనే, ఆ మర్మంలోనే గుప్తములైనవి. ఆ జ్ఞానం మనకు కలగాలి అంటే మనకు బుద్ధి ఉండాలన్నమాట. బుద్ధి లేనివాడు యోగ్య ప్రవర్తన కలిగి ఉన్నాడు. కాబట్టి ఈ అధ్యాయం మీరు ధ్యానం చేయండి. యెహోషాపాతు రాజ్యంలో యుద్ధ సన్నద్ధుల సంఖ్య చాలా ఎక్కువ ఉంది. సుమారు ఎంత అని చదివాం? 11 లక్షలని చదివాం కదా. మీరు చదవండి ఒకసారి మళ్ళీ తర్వాత. సుమారు 11 లక్షలు అనుకోండి. ఇశ్రాయేలు సంపూర్ణం కలిపితే సమైక్య రాజ్యంలో ఎంత లేదు? సమైక్య రాజ్యంలో యుద్ధ వీరుల సంఖ్య ఎంత? 6 లక్షలే కదా. సమైక్య రాజ్యంలో 6 లక్షల వీరులు. ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత 11 లక్షలు. చూసారా? సో సమైక్య రాజ్యంలోనే 6 లక్షలు, ప్రత్యేక యోధా వచ్చిన తర్వాత 11 లక్షలు ఉందంటే ఎంతగా యుద్ధ సన్నద్ధుల సంఖ్య ఉంది. మనం కూడా కోరుకుందాం, మన సంఘంలోనే ప్రతి ఒక్కరు యుద్ధ సన్నద్ధులుగా ఉండాలి. మా ఊరు ప్రక్కన ఒక ఊరు ఉంది. మా ఊరు తెలియకపోయినా మా ఊరు ప్రక్కన ఊరు తెలిస్తే అందరికి మా ఊరు తెలిసింది. మిలిటరీ మాధవరం. జగన్నాథపురం ఎక్కడంటే మిలిటరీ మాధవరం ప్రక్కన అంటే అందరికీ, ప్రపంచంలో అందరికీ తెలిసింది. ఎందుకంటే ప్రతి ఇంట్లోంచి ఒక మిలిటరీకి ఒక సైనికుడు వెళ్తాడు. నేను ఇలా అంటాను, మన సంఘంలో ప్రతి విశ్వాసి ఒక మిలిటరీ యుద్ధ సన్నద్ధుడిగా ఉండాలి. అతడికి బుద్ధి ఉండాలి, అతడు జ్ఞానం కలుగు నిమిత్తము ప్రవర్తించాలి. 3, అతనిలో బుద్ధి జ్ఞాన సర్వసంపదలు ఉండాలి. దేవుడు అట్టి కృప దయచేయను గాక. మీ అందరూ కూడా అలా ఉంటారని నేను నమ్ముతున్నాను. పిచ్చి పిచ్చి తీగలన్నీ తెచ్చుకొని కొండలో వేసుకోకండి, విషం కలిసిపోద్ది. వెర్రి తీగలు తేవద్దు. వెర్రి తీగలు తెచ్చి వెర్రి నవ్వులు నవ్వుతారు కొంతమంది. అనుకోకుండా చేసుకున్నానన్న ఎలాగైపోద్దు అనుకోలేదన్న. వద్దు, నీకు బుద్ధి లేదు ఫస్ట్, అందుకని నీకు జ్ఞానం లేని పని చేసి అలాంటివి చేయొద్దు. వెర్రి తీగలు తేవద్దు, అయ్యో విషమని ఆడవద్దు. దేవుని ఆత్మ మీకు సహాయం చేయను గాక. మంచి ఆలోచన చేసుకోండి. అందం ముఖ్యం కాదు, సౌందర్యం ముఖ్యం కాదు. సో దేవుడు ఒక వ్యక్తిని ఎలా వాడుకుంటున్నాడో అది చూసుకుంటూ ప్రార్థన చేయండి. సో దేవా నాకు ఇటువంటి వ్యక్తి కావాలి అడగండి, మీకు దేవుడు ఖచ్చితంగా తీసుకొని తెస్తాడు. రెప్కాయ ఎందుకు వచ్చింది ఆ టైంలోకి? ముందు ఎవరు రాలేదు, ఇంకొక అమ్మాయి కూడా అక్కడ లేదు, ఆమెనే దేవుడు అక్కడ నడిపించాడు. కాబట్టి ప్రభు మీ కొరకు కావాల్సింది మీ దగ్గర తెస్తాడు. మోసపోవద్దు, వెర్రితీగలు తెచ్చుకొని కుండలో వేసుకోవద్దు, విషం కలిసిపోయిద్ది. ఆ తర్వాత ఏడవద్దు. ప్రభు మీకు సహాయం చేయను కాక. పెళ్ళైన వాళ్ళు నా వైపు సీరియస్గా చూడొద్దు. ఈ ప్రసంగం ముందే చెప్పవచ్చు కదా. ఇప్పుడు ఏం కాదు, మీరు పడుకోండి, దేవుడు సమస్తం బాగుగా చేస్తాడు. అంతేగాని నా వైపు సీరియస్గా చూస్తే నేనేం చేస్తాను? మీరు ఎక్కడెక్కడో తిరిగి ఇప్పుడు నా దగ్గరికి వచ్చారు. కాబట్టి ఇప్పుడు చెప్పే వర్తమానం విని జాగ్రత్తగా ముందుకెళ్దాం. సేవ విషయంలో కూడా మంచి నిర్ణయం చేసుకుందాం. మంచి నిర్ణయాలు మనకు చాలా అవసరం. వీటన్నిటిని ప్రభు మీకేస్తాడు. ఇది అందరూ చెప్పేది కాదు, మీ హృదయంలో నుండే జ్ఞాన వివేకాలు పుడతాయి, సమృద్ధి పుడుతుంది. కాబట్టి దేవుడు అటువంటి కృప ఇక్కడున్న మన ప్రియులందరికీ దయచేయను గాక. ఈ తలంపులు యెహోషాపాతు పరిపాలనలో మనం చూస్తున్న ఈ తలంపులు దేవుడు మనందరి జీవితాలు ఫలింపచేయను.
చిన్నాన్న గారు వాయిస్ వస్తలేదండి. రావట్లేదు. ఇప్పుడు వస్తుందండి. ఇప్పుడు వస్తుందండి. వస్తుంది. ఓకేనండి. ఓకే. అది ఈ యొక్క అధ్యాయంలో యెహోషాపాతు పరిపాలన గురించి మనం నేర్చుకున్నాం. అలాగే ఆయన దావీదు నడిచిన మార్గంలో నడుస్తూ ఆయన రాజ్యాన్ని స్థిరపరిచిన తర్వాత ప్రజలందరూ కూడా దేవుని వాక్యంలో స్థిరపడాలని వారందరినీ ధర్మశాస్త్రాన్ని అనగా దేవుని వాక్యాన్ని ప్రజల మధ్యన నేర్పిస్తూ వారందరినీ కూడా యుద్ధ సన్నద్ధులుగా వారిని నిలబడినట్టుగా వారు ఏ భయానికి బెదరకుండా యుద్ధ సన్నద్ధులుగా వారిని నిలబెట్టినట్టుగా మనం చూస్తున్నాం. ఈ రోజున కూడా సంఘాలు ధనవృద్ధితో నింపబడుతున్నాయి కానీ వాక్యం లేదని, అయితే సంఘాలు దేవుని జ్ఞానం చెందాలని, అనగా దేవుని జ్ఞానం అనగా అది రక్షణార్థమైనటువంటి విశ్వాసం ద్వారా రక్షణార్థమైనటువంటి జ్ఞానం అని, దేవుని చిత్తం విషయంలో సంపూర్ణటువంటి ఆత్మ నిశ్చయత అని, అది జ్ఞాన వివేకం కలిగినటువంటి ఆత్మతో మనం నడిపించబడుతున్నప్పుడు మనం చేసే నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయో, మనం ఏ భయానికి బెదరకుండా ధైర్యంగా ఏ విధంగా నిలబడతామో, మనం మన స్నేహితుల మధ్య అందరి మధ్యన కూడా మన సాక్ష్యం చెప్పే విషయంలో ఎక్కడ కూడా మనం అనుమానం అధైర్యపడమని, అలాగే ప్రవచించడం కూడా నిర్లక్ష్యం చేయమన్న విషయాన్ని కూడా ప్రభు ఈ యొక్క విషయంలో మనని ప్రభు చాలా స్పష్టంగా మాట్లాడారు. కాబట్టి ఈ రోజున ప్రతి వ్యక్తి కూడా దైవ జ్ఞానం విషయంలో వృద్ధి చెందితే అతను చేసుకునే నిర్ణయాలు కానీ, అతను చేసే పరిచర్య విషయంలో కానీ, ప్రతి విషయంలో దేవుని యొక్క చిత్తానుకూలంగా నడిచినప్పుడు అది సంఘం క్షేమాభివృద్ధి చెందుతుంది. సంఘం ఇంకా వృద్ధి చెందుతూ తన ఆత్మీయ జీవితం కూడా వృద్ధి చెందుతుంది. అనేక మందికి ఆశీర్వాదకరంగా మనందరి జీవితాలు ఉంటాయి. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా దైవ జ్ఞానంలో వృద్ధి చెందాలని దేవుడి యొక్క వర్తమానం ద్వారా మనందరితో మాట్లాడారు. శ్రేష్టమైన సంగతులు అందించిన దేవుని సేవకులు కూడి పాక్షికంగా వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే కొడుకులో ఉన్న ప్రియులందరికీ వందనాలు. ఈ రోజు సాయంత్రం నల్లజర్లో జరిగే పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. అలాగే ఈ నెల 8 నుంచి 11వ తేదీ వరకు జరిగే వైజాగ్ సెమినార్ కాన్ఫరెన్స్ కొరకు ప్రార్థన చేయండి. జీవం నుంచి ఆత్మ యొక్క నియామకర్త సమావేశాలనే ఈ యొక్క రోమపత్రిక 8:11 వచనం నుంచి జరగబోయే ఈ యొక్క సమావేశాల కొరకు ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి. వీలు కలిగిన వారు ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మనం ముగింపు ప్రార్థనతో కూడుకు ముగింపు చేసుకుందాం. ముగింపు ప్రార్థన ఆదిలాబాద్ నుంచి మనతో సహవాసం చేస్తున్న ప్రియులు ప్రశాంత్ గారు ముగింపు ప్రార్థన చేస్తారు. కూడుకు ముగింపు చేసుకుందాం. ఇవ్వండి. ఫస్ట్ నుంచి వినలేదు, ఆ? మొదటి నుంచి వినలేదు అన్న, ఎవరికి ఇవ్వండి. ఎవరు మొదటి నుంచి వినలేదు అని అంటున్నాడు. అంటే మేము రివ్యూ చెప్పాం కదండి. రాజేష్ గారు మీరు చేయండి. అలాగేనండి. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడు తండ్రి, ప్రేమ మేడవేరు మన ఆయన మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రతిరోజు మీరు మాతో మాట్లాడుతున్న ఈ సంగతులను బట్టి మీరు మమ్మల్ని ఎంత ప్రేమిస్తూ ఉన్నారో, మీ ప్రేమ మా మీద ఎంత ఉందో దాని పొడవు వెడల్పు లోతు ఎత్తులు తెలుసుకుంటూ మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మా ప్రభు మమ్మల్ని ఎంత ప్రేమించకపోతే ఇన్ని మర్మాలు మాకు బోధిస్తాడు, ఇన్ని సంగతులు మాకు బోధిస్తాడు అనేది మేము గ్రహిస్తున్నప్పుడు, నన్ను ప్రేమించిన వాని ద్వారా నాకు అన్నిట్లో అత్యధికమైన విజయం అనే సంగతులు మేము సాగిపోతామని మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలం యెహోషాపాతు ఏలుబడి గురించి మాతో మాట్లాడారు. అతని ఏలుబడి ప్రవ్వా అంత చక్కగా ఉండటానికి కారణం అతడు ధర్మశాస్త్రమును ప్రేమించాడు, అనగా ఈ వాక్యాన్ని ప్రేమించాడు. మాత్రమే కాదు, ఆ వాక్యాన్ని, ఆ సంగతులను తన రాజ్యమంతా వినిపించాలని అనేక మందికి తెలియజేశాడు. పెద్దలను ఏర్పాటు చేశాడు. నాయన తాను వాక్యమును బట్టి జీవించాలని అనుకున్నాడు ప్రభావును. అతడు పితరుడైన దావీదు నీ వాక్యమును బట్టి నన్ను నడిపించు అని అడిగిన వాడు, నీ వాక్యమే నన్ను బ్రతికించింది అని చెప్పిన వాడు. అదే విధంగా ప్రభు యెహోషాపాతు కూడా వాక్యమును బట్టి జీవించడానికి, దైవ జ్ఞానమును అనుసరించి ఏలటానికి ఇష్టపడ్డాడు. కాబట్టి నాయన
తనకు నెమ్మదిని మీరు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మాత్రమే కాదు, ఒకప్పుడు అబియా దినాల్లో నాయన యోధావారి సైన్యం 4 లక్షలైతే ఇప్పుడు 11 లక్షల కంటే పైన సైన్యాన్ని మీరు యెహోషాపాతుకి ఇచ్చారు. నాయన ఆనాడు ఇశ్రాయేలు యుద్ధ సన్నదులు బయటకు వచ్చినప్పుడు కాల్బలం 6 లక్షల చిల్లర అయితే వారు కేవలం యోధా రాజ్యంగా ఏర్పడినప్పుడు ఇప్పుడు వారి సైన్యం 11 లక్షల పైన మీరు ఉంచారు. అనగా మీ వాక్యాన్ని మేము ఎంత ప్రేమిస్తామో మేమంత బలవంతులుగా ఉంటాం, అంతగా యుద్ధ సన్నద్ధులై నిలుస్తామని మీరు తెలియజేస్తున్నారు. దానికి మాకు ఆర్థిక బలాలు అక్కర్లేదు, అండబలాలు అక్కర్లేదు, ఏం అక్కర్లా. నాయన మీ వాక్యాన్ని ప్రేమించి మీ వాక్యాన్ని హత్తుకొని నాయన జీవించడానికి మేము ఇష్టపడితే ఖచ్చితంగా మీరే మా బలమై ఉంటారు, మమ్మల్ని ఘనపరుస్తారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మరి మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? ఖచ్చితంగా మేము జ్ఞానం గలవారం అయితే రక్షణను కూర్చిన సాక్ష్యాన్ని, క్రీస్తునందు విశ్వాసం ద్వారా మేము కలిగి ఉన్న శ్రేష్టమైన స్థితిని మేము ఎల్లప్పుడూ పంచుకుంటాం. అలా ఎప్పుడైతే మేము పంచుకుంటున్నామో యోగ్య ప్రవర్తనలై ఉంటామని, అప్పుడు ఖచ్చితంగా నాయన బుద్ధి జ్ఞానముల సర్వసంపదలుగా మేము అనుభవిస్తామని, అట్టి జ్ఞానం గలవారమై మేము మా జీవితాలను, మా సంఘాలను, మా కుటుంబాలను, మా పిల్లలను, మా భార్యలను, మా భర్తలను, మా కలిగిన వారందరినీ అన్ని విషయాల్లో మేము ఏలుబడి చేయగలుగుతామని, శ్రేష్టమైన ఏలుబడి వాక్యము ద్వారా మేము చేయగలుగుతామని, సంగతులను బట్టి మీరు మాకు ఇస్తున్న సంగతులను బట్టి మేము చేయగలుగుతామని మీరు తెలియజేసినందుకు మీకు స్తోత్రాలు. వాక్యం వినేటప్పుడు యోగ్యమైన మంచి మనసుతో వింటే ప్రతి వచనము, ప్రతి మాట కూడా మాకొక వాగ్దానంగా, మాకొక ప్రవచనంగా, మాకొక ఆమేనని చెప్పగలిగే సంగతిగా మీరు అందిస్తారని, యోగ్యమైన మంచి మనసుతో వాక్యం వింటే ఖచ్చితంగా మేము ఏ కార్యాల్లోనూ ప్రవేశించకుండా ఉండలేమని మీరు తెలియజేశారు. అవును, కొంతమంది చూస్తున్నారు, ప్రవేశించలేకపోతున్నారు నాయన. ఎందుకంటే ప్రభా నమ్మలేకపోయారు కాబట్టి. కొంతమంది వింటున్నారు, మాట్లాడలేకపోతున్నారు, కారణం నమ్మలేకపోతున్నారు కాబట్టి, విశ్వాస విషయంలో స్థిరులుగా నిలబడలేకపోతున్నారు కాబట్టి. అట్టి బ్రతుకు మాలో ఎవరికి ఉండకూడదని ఇంత తేటగా మీరు మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు నాయన. మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నా. దయగలిగిన మా తండ్రి, ఇంతగా మీరు మమ్మల్ని దర్శిస్తున్నందుకై మీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఇదిగోండి ఉదయకాలంలో మీరు ఇంత స్పష్టంగా మాతో మాట్లాడి మమ్మల్ని మీరు ఆయత్తపరుస్తూ ఉన్నందుకై మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ, మా ముందు ఉంచబడిన దినాలన్నిటిలో ప్రవ్వా మేము నిర్భయంగా, ధైర్యంగా సాగిపోవటానికే నాయన ఈ సంగతులు మీరు మాకు తెలియజేస్తున్నారు. మీకు స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మేము ఎక్కువ కార్యాలు నాయన ఘనంగా మేము మిమ్మల్ని బట్టి ఎంచటానికి నాయన మీరు మాకు ఇస్తున్న ప్రతి సందేశాన్ని ఇది జరుగుద్దా, ఇది అవుద్దా అనే దాంట్లో మాకు వస్తున్న కళ, మీరు మాకు వాక్యమును బట్టి దాన్ని ధ్యానించడం ద్వారా మీరు ఇస్తున్న ప్రతి నాయన దర్శనాన్ని, ప్రతి ఆలోచనని ధైర్యంగా మేము చెప్పటానికి, వీటిని త్వరలో మా ప్రభు జరిగించబోతున్నాడు అనే అనుభవంలో మేము నిలవటానికి మీ కృపను అనుగ్రహించండి. మీ వద్ద నుంచి మాకు వస్తున్న ఏ మాట కూడా అది సున్నగాను పొల్లుగాను పోయేది కాదు. ఖచ్చితంగా అది నిలిచేది, ఒక స్తంభంగా అది స్థాపించబడేది. కాబట్టి ఖచ్చితంగా వాటిని మేము ప్రతి దానిని కూడా పట్టి మేము ఎత్తుపట్టి ప్రార్థించే వారంగా మమ్మల్ని ఉంచమని వేడుకుంటూ మీకు స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అటు అనుభవంలోకి మమ్మల్ని అందరిని నడిపించమని నాయన. ఇదిగోండి యెహోషాపాతు జీవితంలోంచి మీరు మాకు అందించిన ఈ సందేశాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. మేమందరము జ్ఞాన వివేకములు గలవారమై
యోగ్య ప్రవర్తన గలవారమై నాయన శ్రేష్ట కార్యములు చూసేవారు మాత్రమే కాక అందులోకి ప్రవేశించేవారమై వినేవారు మాత్రమే కాక వాటి గురించి శ్రేష్టముగా మాట్లాడే వారంగా ఉండటానికి మీ కృపను కుమ్మరించమని 8, 9, 10, 11 తారీఖుల్లో జరగబోతున్న నాయన జీవమిచ్చు ఆత్మ యొక్క నియమ కూడికల్లో జీవింపజేయ సంగతులు ఆ పట్టణంలో క్రీస్తు యేసునందున్న ఆ గొప్ప జీవమును గూర్చిన వాగ్దానమును ప్రకటించడానికి నాయన మీ సేవకుల్ని మీ ఆత్మ అనుగ్రహించి వాక్శక్తి చేత సమృద్ధిగా నింపి మీరు నడిపించండి నాయన. అక్కడ సముద్రము, అక్కడ ప్రజలు, అక్కడ భూమి, అక్కడ పరిస్థితులు మరొకసారి కంపింపజేయండి నాయన. అన్ని జనులందరూ తమ ఇష్ట వస్తువులు తెస్తారు, ఈ మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించినని చెప్పినట్టుగా ఇంతవరకు జరిగిన ఈ కాన్ఫరెన్స్ల కంటే కూడా మహిమకరంగా ఈ కాన్ఫరెన్స్ జరిగిస్తున్నారు. అందుకు మీకు స్తోత్రాలు. అనేక మంది చేరువచ్చి మీ మహిమను చూస్తున్నారు, అందుకు స్తోత్రాలు నాయన. ఇంత గొప్పగా ఈ కార్యాలు మేము వివేచించగలగటానికి మీ ఆత్మ వివేచనను మాకు ఇచ్చినందుకే స్తుతులు చెల్లిస్తూ నాయన చేరువచ్చిన వారందరినీ పేరు పేరుని దీవించండి. సేవకులను నాయన మా ప్రియులను అందరిని దీవించండి. అలాగే మీ సేవకులను కూడా మీ ఆత్మ అనుగ్రహించు వాక్శక్తి చేత ఇంకను నింపి మా అందరి హృదయాలను క్రీస్తు అనుగ్రహించు ఆ నాయన ఆనందంతో ఆదరణతో సమృద్ధిగా నింపుదురని మా ప్రభువును మా రక్షకుడిని యేసుక్రీస్తు వారి పేరట కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చేస్తూ ప్రియులందరిని దీవించమని ప్రార్థిస్తూ కూడుకుని ముగిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ముగింపు ప్రార్థన చేసిన దేవుని సేవకులు రాజేష్ గారికి, కూడికలో ఉన్న ప్రియులందరికీ వందనాలండి. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకున్న తర్వాత కూడిక ముగింపు చేసాం. అందరికీ వందనాలు. వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు.